మీ పార్టీని ఇంత దేవుడిలా నమ్ముతున్నప్పుడు, మీ పార్టీ మీకు అదే విధంగా మీ కిందనున్న మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేస్తుంటే, ఎవరికి వెళ్లి చెప్పుకుంటారు ఈ కార్యకర్తలు ఇప్పుడు? చెప్పుకోలేకపోతున్నారండి. చెప్పుదామంటే ఒక పెద్దాయన దానికి అండగా ఉంటున్నాడు. ఒక పెద్దాయన మనం పేరు చెప్పకూడదు. ఆయన చెప్పండి వలన ఎవరు చెప్పండి పాపం. వద్దురండి. ఆయన వాస్తవాల వరకు అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆయన వేరే మార్గాల్లో చెప్పడం వలన పార్టీకి పూర్తి విషయాలు తెలియట్లేదు. ఆ పార్టీని నేను కామెంట్ చేయను. మీ నాయకుడా? లేకపోతే తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళే వాస్తవాలు అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఆ వెళ్ళనివ్వకపోవడం వల్ల ఇక్కడ కార్యకర్త అన్యాయం జరుగుతుంది. ఆయన వాస్తవాలను తెలుసుకుంటూ చెప్పగలిగితే న్యాయం జరుగుతుంది కార్యకర్తకి. ఇతని వల్ల మేము కాదనుకోవట్లేదు. ఆ పెద్ద ఆయన కొద్ది వాస్తవాలు తెలుసుకుంటే మంచిది అంటాను. మీకు గండి బాబుజీకి వైరం ఏంటి సార్? వైరేమీ లేదండి. ఆయన 2004లో మాతో ఎమ్మెల్యే గెలిచాడు. గెలిచినప్పుడు ఆయన అంటే ఆ రోజుల్లో ఎంత హింసించాడంటే, ఎంత ఇబ్బంది పెట్టాడంటే మా కార్యకర్తలని చాలా ఇబ్బంది పెట్టాడు. కేసులు పెట్టాడు, ఎస్సీ కేసులు పెట్టాడు, ఏమంటారు దాన్ని, చెక్ పవర్లు తీశాడు. నేనే పోరాడాను 2004 నుంచి 2009 వరకు ఓ జిల్లా అధ్యక్షుడిగా, ఒక ఇన్ఛార్జిగా చాలా పోరాటాలు చేశాను. చాలా. ఆ పోరాటం తర్వాత 2009లో మళ్ళీ ముగ్గురం పోటీ చేసాం. ఆయన ఓడిపోయాడు, నేనే ఓడిపోయినాం. మళ్ళీ 2014 నా మీద పోటీ చేశాడు. మళ్ళీ ఓడిపోయినాడు. 2019 కొంచెం మా ఇద్దరికి కలిపారు. మనస్ఫూర్తిగా నేను ఆహ్వానించాను. చంద్రబాబు నాయుడు చెప్పారు, ఎన్నికల్లో ఉపయోగపడతారని మేము అనుకున్నాం. తప్పులేదు, కలిసి ఉన్నాం. 14 పార్టీలు ఉండవు, 19 వరకు మన ఇన్ఛార్జ్ ఇచ్చారు. అదే అందరితో మాట్లాడి ఇన్ఛార్జ్ ఇచ్చారు. తప్పులేదు, పార్టీలు ఉండవు కనుక బాగా చేసుకోవచ్చు. కానీ ఆయన మళ్ళీ పాత కక్షలు పెట్టుకోకూడదు కదా. పాత ఆయన మీద ఎవరైతే విరోధంగా ఉన్నారో వాళ్ళని ఆదరించవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన అందరూ కుటుంబం చూసుకోవాలి. మళ్ళీ మనం వేరియేషన్ నాతో ఉన్నవాళ్ళు మీతో అనుకోకూడదు. తెలుగుదేశం పార్టీ అందరూ కుటుంబం అనుకోవాలి. నాకు ఎందుకు వస్తుందో తెలియట్లేదు. మరి వాస్తవాలు ఏంటో, మరి ఎందుకు ఆయన మరి ఎదుగుతుందో, ఎందుకు విభేదాలు వస్తున్నాయో అన్నది మరి వాస్తవంగా నేను చెప్పాను కదా, నేను ఇంకా గ్రౌండ్కి వెళ్ళలేకపోతున్నాను పార్టీ పాలసీ వలన. 19లో ఆయనే కదా సార్ మీకు, అంటే మీరు టికెట్ ఇచ్చినప్పుడు 19లో నాతో పనిచేశారు ఆయన, కలిపారు ఆయన, అప్పుడు జాయిన్ అయ్యారు. మీకు మనస్ఫూర్తిగా సహకరించలేదు, అందుకని మీ ఓటమి చెందిందని మీ కార్యకర్తలు అంటారు. ఇందులో ఎంత వాస్తవం సార్? భగవంతుడు చేయాలండి. చాలా ఉన్నాయి, నేను బహిరంగ చెప్పలేకపోతున్నాను. చాలా ఉన్నాయి. వెనకాల అంటే అప్పుడు కొంతమంది మా నాయకులు కూడా కొంత కుట్ర ఉందండి, పేరు చెప్పను. నా ఎప్పుడు కూడా నా రాజకీయాల్లో ఎప్పుడు కూడా నేను ఓడిపోవడానికి కారణం కూడా మా నాయకులే, తెలుగుదేశం పార్టీ నాయకులే. ఎప్పుడు పార్టీకి చెప్పలేదు, ఇతరులకు ఎవరికి చెప్పలేదు. 2004లో కూడా నేను బాగా చేసుకుని నా దగ్గర గ్రూపులు పెట్టి తగాదాలు పెట్టి 2004లో నేను గెలవలసిన వ్యక్తిని. అప్పుడు మా నాయకులే, మా పార్టీ నాయకులే నా మీద వ్యక్తిగత కక్షతో నన్ను ఓటమికి కారణమైంది. సరే 2009లో నేను గెలవలసిన వాడిని. ఆవిడ కొన్ని ఈక్వేషన్లో తప్పుడు నిర్ణయాలు చేయించి కూడా నాకు గెలుపుని అడ్డుకున్నారు. 14లో నాకు ఎవరు అడ్డలేకపోయినారు. దేవుడి దయ వల్ల నేను 14లో నాకున్న అప్పటికే నేను కష్టపడడం, కృషి చేయడం వల్ల మళ్ళీ గెలగలిగాను. 19లో ఏ కుట్రలేదు, మామూలుగా జరిగింది. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ పెందుర్తి మీద దిగి ఈ ఇన్ఛార్జ్లన్నీ, రాజకీయాలన్నీ ఆయన్ని ఇన్ని ప్రలోభాలు పెట్టి చాలా రకాలుగా చేసి 19లో తర్వాత 24 వరకు కూడా ఈ నా నియోజకవర్గంలో చాలా ఇబ్బంది పెట్టారు మా నాయకులు. కొంతమంది తట్టుకొని వెళ్ళాను ముందుకే. 19 ఓటమికి మీ వెన్నుపోటు రాజకీయాల కారణం అంటారు? ఉన్నాయని చెప్పాం కదా. 2004లో ఉన్నాయి, 2009లో ఉంది, 2019లో ఉంది. వెన్నుపోటు రాజకీయాలు మా పార్టీలో ఉంది. మా పార్టీ నాయకులే మాకు వెన్నుపోటు పొడిచారు. అందుకని 3 సార్లు ఓడిపోయారు మీరు. ఉంది, అందరూ తెలుసు, మన నియోజకవర్గం అందరూ తెలుసు. వాళ్ళు ఎవరెవరిని ప్రోత్సహించారు, ఎలాగ నన్ను ఇబ్బంది పెట్టారు, ఎలాగా రాజకీయాలు చేశారో తెలుసు. 14లో మాత్రం నేను ఏ వెన్నుపోటు లేదు నాకండి. అదే ఓడిపోయిన 3 సార్లు మీకు వెన్నుపోటే. 2004లో అయితే చాలా ఇబ్బంది పెట్టి మా నాయకులు, నా దగ్గర ఒక నాయకుని విడగొట్టి ఆయన మళ్ళీ ఆశ చూపించి ఆయనకి మీకు సీట్ ఇప్పిస్తామని చెప్పి లోపాయి గారిగా నన్ను ఓడించడానికి, అప్పుడు ఇంకో నాయకుడికి ఏమో సీట్ రాలేదని చెప్పి ఆయన నాతో అంత ఏకమైపోయి కేవలం 2004లో మా నాయకులు కుట్ర వల్ల ఓడిపోయాను. 2009లో సీట్ విషయంలో కుట్ర అంటే అందరూ ఓడిపోయినాం. నేను అనుకున్నట్టు ఈక్వేషన్ జిల్లా ప్రెసిడెంట్గా నేను ఇచ్చిన ఈక్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్న తర్వాత దాన్ని మార్పించారు, నాకు దెబ్బ కొట్టాలని. దానివల్ల వాళ్ళు దెబ్బతిన్నాను, నేను దెబ్బతిన్నాను, సీటు దెబ్బతిన్నది 2009లో. ఆ రోజు నేను ఇచ్చిన ప్రెసిడెంట్గా ఇచ్చిన ఈక్వేషన్ కానీ అమలై ఉంటే ఓ 4 ఎమ్మెల్యేలు గెలిచినాం, ఒక ఎంపీ గెలిచినాం. అర్థమైందండి. ఇద్దరే గెలవం కాదు, 9 గెలిచేవాళ్ళం 9లో. ఆ ఈక్వేషన్ కానీ కరెక్ట్గా ఎన్ని ఉంటాయి. సార్ నువ్వు తప్పు చావు పట్టించారు నేను వచ్చిన తర్వాత. 14 చెప్పేది, 14లో హ్యాపీగా అందరం కలిసి పని చేసుకున్నాం, గెలుచుకున్నాం, ప్రభుత్వం వచ్చింది. 19లో చెప్పేది, 19లో నాకు ఇష్టమైన కార్యక్రమాన్ని కొన్ని చేయించారు నా చేత. చేయడం వల్ల నేను పూర్తి పరాభం పొందాను.
అది కానీ కుట్రలు అయితే ఉన్నాయి. కుట్రలు నా మీద ఎప్పుడు నాకు దురదృష్టం, నేను ఎవరు వెళ్ళకపోయినా ఎవరి జోలికి వెళ్ళకపోయినా నా పని నేను చేసుకున్నా ఎప్పుడు నాకు దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇప్పటికీ ఆ నాయకులు మీ పార్టీలో ఉన్నారు సార్? ఉన్నారు. వాళ్ళు మంచి మంచి హోదాలు ఉంటారు. ఎందుకుంటారు? అంత మంచి హోదాలు ఉన్నారు అందరూ. నేనే దెబ్బతాను, వాళ్ళు బాగున్నారు. వాళ్ళు అంటే మీ కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పటికీ పార్టీలో ఉన్నారు. బ్రహ్మ పోస్ట్లో ఉన్నారు అందరూ. పేర్లు చెప్తారు సార్? పేర్లు చెప్పండి. అందరూ కుటుంబంలో ఉన్నాం, కలిసి ఉన్నాం. జరిగిపోయింది. అందుకే నేను ఇంతవరకు ఏ ప్రెస్లో కానీ ఏ టీవీలో కానీ ఇలాంటి ఆలోచనతో నేను ఎప్పుడు లేను. సరే భగవంతుడు ఎప్పుడు నేను దేవుడిని నమ్ముకుంటాను, పార్టీని నమ్ముకుంటాను. మొన్న ఎంత జరిగినా సరే నేను మొన్న అయితే మీరు ఎప్పుడైతే నా సీట్ లేదో నాకు మంచి ఆఫర్ వచ్చింది, గెలుస్తాం పోతాను అనవసరం. ఆ ఆఫర్ నేను కాదని బ్లంట్గా రిజెక్ట్ చేశాను. నేను పార్టీ మారను, నా చనిపోయే వరకు నా జెండా నా మీద ఉంటుందని చెప్పి నేను యాక్సెప్ట్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ ఒత్తిడి వచ్చిందంటే సార్? వచ్చాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకు 2 సార్లు ఒత్తిడి చేశారండి. అది కూడా చెప్తాను. చనిపోయినాడు ఒక ఆయన, ఇంకొక ఆయన బ్రతికమని మంచి హోదాలు ఉండే. ఇప్పుడు ఆయన 2000 ఎవరు సార్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ? అప్పుడు వచ్చింది ఆయన యాక్చువల్గా అంటే మీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన వాళ్ళు మీతో మాట్లాడి మిమ్మల్ని పార్టీ తులసిరావు గారు అండి. ఆడారు తులసిరావు గారు. నేను అప్పుడే మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. అదే సందర్భంలో పెళ్ళి అడవాళ్ళు ఉన్నాను. ఓ రోజు నాకు శిష్య అంటాడు సరదాగా, పెద్ద గురువు అంటానండి. శిష్య ఓ రోజు మా ఇంటికి రా, మాట్లాడిపోను, అర్జెంట్గా రా అన్నారు. ఇక్కడే పక్కనే మన బీచ్ రోడ్ గ్రాండ్ హోటల్లో హెద్రియా. 19 ముందా సార్? 19 ముందా? 19 ముందండి. ఇంకొక 1.5 year 2 years ఎలక్షన్ ఉంటుంది. పిలిచి, శిష్య నువ్వు ఒక మంచి సలహా ఇస్తాను, నా మాటను, నీకు గౌరవం ఉంటుంది, నా మాటని నీకు చంద్రబాబు నాయుడు నీకు ఇవ్వడం, నేను నమ్మడో, నీకు ఇవ్వడో, నీకు ఏ పొజిషన్ ఇవ్వడో, నా మాటను అన్న. ఏం చెప్పండి సార్ అన్నాను. అంటే ఇలాగా హోటల్లో ఒక ఆయన పెద్ద అన్నాడు, పేరు చెప్తాను తర్వాత మీకు. ఆయన నిన్ను రమ్మంటున్నాడు వైకాపాలోకి. చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు చెప్తాను పర్లేదు. అతనే తప్పు దృష్టిలో రాలేదు రండి, కోసం వచ్చాడు తప్ప. హోటల్లో ఉన్నారు, నా మాటను రూరల్ నీకు అప్పచెప్పేస్తారు, నువ్వు ఎంపీకి వెళ్తావో ఎమ్మెల్యేకి వెళ్తావు నీ ఇష్టం, సీట్లు నువ్వే వెంటనే చేసుకో, అనకాయపల్లి రూరల్ది, నీకు నాయకత్వం ఇస్తారు, నువ్వు నా మాట మీద జాయిన్ అయిపో, నీకు మంచి ఫీల్డ్ ఉంటుంది చెప్తే, గురుగారు ఏమనుకోకండి, నమస్కారం, నా జీవితం పార్టీకి అంకితం, నేను చనిపోయే వరకు తెలుగుదేశం ఉంటాను. రెండోది, ఈవేళ రేపో మాపో ఒక ఎంపీ, తెలుగుదేశం పార్టీ ఎంపీ నాకు అల్లుడు అవుతున్నాడు. ఇప్పుడు ఆయన భవిష్యత్తుని తీసేయలేను, పార్టీ మారి అల్లుడు పార్టీ మామో పార్టీ ఉండలేము. ఇంకా నా జీవితమే తెలుగుదేశం. గురుగారు మంచి బాగా చేయి, మీరు అనుకున్న నా కోసమే చేశారు, వద్దు సార్ ఆయన పిలకండి, వద్దని చెప్పాను. సుబ్బారెడ్డి గారు గ్రాండ్ హోటల్లో ఉన్నారు. ఆవేళ సుబ్బారెడ్డి గారిని కలవమని చెప్పారు. అది వస్తున్నారు ఈ రూమ్లోకి డిస్కస్ చేయడానికి, పక్కనే కదా. తులసిరావు గారు రూమ్లోకి వస్తానని చెప్పారు. ఆ తులసిరావు మళ్ళీ ఇంకొక మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మా సీనియర్ ఎమ్మెల్యేకి, ఆయన చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ డిస్కషన్ అంతా చెప్పారే, అయిపోయింది. నేను అప్పుడు కూడా రిజెక్ట్ చేశాను. మొన్న ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో, మొన్న అనకాపల్లి ఎంపీ ఇవ్వడానికి పిలిచారు నన్ను, వైఎస్ఆర్సీపీ నుంచి. నేను వెళ్ళలేదు. అప్పుడు ఎవరు పిలిచారు సార్? మొన్న 24 ఎలక్షన్ సుబ్బారెడ్డి గారేనా? సుబ్బారెడ్డి గారు పార్టీ పెద్దలే. విజయసాయి రెడ్డి గారా? అప్పుడు అయితే నాకు పడదు కదా. అదే అసలు నేను పోరాడిందే విజయసాయి రెడ్డి మీద. మరి ఇంకా జీవితాంతం 4 ఏళ్ళు పోరాడింది విజయసాయి రెడ్డి మీద. స్వయంగా నాన్న బూతు కూడా అనడానికి మాట్లాడాలని విజయసాయి విమర్శించిన వ్యక్తిని నేను, తప్పులేదు. మరి ఇంకెవరు పిలిచారు? వదిలే చెప్తానండి. ఆయన ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఆయన మనం పైకి తీసుకున్నప్పుడు మంచిది కాదు. నా కుటుంబ స్నేహితులైనా, పార్టీ వేరైనా. 2009లో అయితేనండి, మీరు నమ్మరు, ప్రజారాజ్యం పార్టీలో మా పార్టీలో ఉన్నారు పెద్దలు, ఇప్పుడు అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు మా పార్టీలో, 3 ఉన్నారు ఎమ్మెల్యే 3 yearsకి. ప్రజారాజ్యంలో రమ్మని అక్కడ చిరంజీవి గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి నాకు ఫ్లైట్ టికెట్ కొని అదేనండి పిండితులో పోటీ చేయమని నన్ను పిలిచారు. చెప్పేసారు చీకొస్తున్నాను అంటే, అంత చనువుగా ఉండేవారు మేము. ఆ రోజు కూడా చెప్పాను, నేను నా ప్రాణం పోయినా నేను పార్టీ మారనని. ఇది తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తెలుసు, బాలకృష్ణ గారు తెలుసు, చనిపోయిన మా ఎంఎస్ మూర్తి గారు తెలుసు. 2009లో కూడా నేను ప్రజారాజ్యానికి వెళ్ళి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే నేనండి పెందుత్తికి. అర్థం, ఎందుకంటే ఆ సామాజిక వర్గం నాకు మంచి ఇష్టలు, నాకు మన పార్టీ బలం ఉంది, ఆ సామాజిక వర్గం బలం ఉంది, నాకు ఈజీగా గెలిచేవాడిని. ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు వాళ్ళు. గంటా శ్రీనివాసరావు గారు సార్? నేను చెప్పగా, గంటా శ్రీనివాసరావు గారు, గన్నబాబు గారు, రెహమాన్ గారు, జహీర్ గారు, వీళ్ళందరూ నా కోసం వెయిటింగ్. 9లో నా మంచి కోరే, సరే నా చెడ్డ కోరు కాదు. అక్కడైతే గ్యారంటీ గెలుస్తాడు బండారు మన మిత్రుడు, ఎమ్మెల్యే అవుతాడంటే నాకు తెలుసు. ఓడిపోయినా సరే నేను టీడీపీలోనే పోటీ చేస్తాను, నా జీవితం అంతా టీడీపీ అని చెప్పి 2009 రిజెక్ట్ చేశాను, 2018 రిజెక్ట్ చేశాను, 2024లో రిజెక్ట్ చేశాను. అప్పుడు ప్రజారాజ్యం 2 సార్లు, వైకాపా 3 సార్లు రిజెక్ట్ చేశాను. మధ్యలో ఇంకోటి వచ్చిందండి, కాంగ్రెస్ డిస్కషన్ వచ్చింది.
కాంగ్రెస్ అంటే ఇంకా విభజన జరిగే ముందు కాంగ్రెస్లో అసెంబ్లీలో ఉన్నప్పుడు ఓ 4-3 నాయకులు 14 ముందు. కూర్చొని 14 ముందు 14 ముందు కాదండి కాంగ్రెస్ గవర్నమెంట్ 14 ముందు 9, 14 ముందు 14 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎస్ చనిపోయిన తర్వాత పార్టీ కోసం డిస్కషన్ అయినప్పుడు మనం బండారు తీసుకుందాం బాగుంటుందని చెప్పి అసెంబ్లీలో లాబీలో కూర్చొని ఆ డిస్కస్ చేస్తే టీవీలకు వచ్చేసిందండి. వస్తుంది ప్రెస్కి వస్తుంది. ఇది బండారు లా తీసుకుందాం అంటే నాకు ఎవరో ఫోన్ చేశారు, సమస్య లేదా, అప్పటికే కాంగ్రెస్కి దెబ్బతింటుంది. ఈ బుద్ధి లేదంటే నేను ఎందుకు కాంగ్రెస్కి వెళ్తానయ్యా, నేను పుట్టిందే తెలుగుదేశంలో, నేను పెరిగింది తెలుగుదేశం, నాకు భిక్ష పెట్టింది తెలుగుదేశం, కాంగ్రెస్ కూడా ఆఫర్ వచ్చింది నాకు. కానీ ఎప్పుడు చెప్పలేదు నేను. కొందరు చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుంటారు, కానీ నేను ఎప్పుడు మార్కెటింగ్ చేసుకోలేదు, తెలియనట్టే ఉన్నాను అంతే. అది ఎందుకు మన పైకి వెళ్ళడం అని పేపర్లో టీవీలు రాసుకున్నా కానీ నేను ఇలాగ ఆఫర్లు వచ్చాయి, ఇది పిలిచారు అది పిలిచారని ఈ వేళకి ఎవరికి చెప్పలేదు, చెప్పాలని ఆలోచన కూడా లేదు నాకు. ఎందుకంటే మనం వెళ్ళాలని ఆశ, పార్టీని ఏదో ఇబ్బంది పెట్టాలని ఆశ నాకు లేదు.